పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయం సంచలనం సృష్టిస్తోంది. పెద్ద నోట్ల రద్దు వల్ల తాత్కాలికంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడించింది. నల్లధనం సమస్యపై పోరాటంలో నిర్మాణాత్మకమైన ప్రభావం ఏమీ ఉండదనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు ఆర్టీఐ దరఖాస్తుదారుడికి ఇచ్చిన సమాచారంలో వివరించింది. నల్లధనంపై పోరాటంలో భాగంగా 2016 నవంబర్ 8న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా ఆ చర్య వల్ల తలెత్తే పరిణామాలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ అభిమతం ఆర్టీఐ దరఖాస్తు ద్వారా బహిర్గతమైంది. 2016 నవంబర్ 8న ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడానికి 2.5 గంటల ముందు సమావేశమైన ఆర్బీఐ ఆ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అప్పటి ఆర్బీఐ బోర్డులో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పాల్గొన్నారు. అప్పటి గవర్నర్ ఊర్జిత్ పటేల్ సమక్షంలో నాటి సమావేశం మినిట్స్ నమోదు చేశారు. వాటి ప్రకారం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అభినందనీయమే అయినప్పటికీ తాత్కాలికంగా దేశ ఆర్థిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్బీఐ హెచ్చరించింది. అకస్మాత్తుగా తీసుకున్న ఈ చర్య వల్ల నల్లధనం నిరోధానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రభావం ఉండదనే అభిప్రాయం నాటి ఆర్బీఐ బోర్డు సమావేశంలో వ్యక్తమైంది. నల్లధనంలో ఎక్కువ శాతం నగదు రూపంలో లేదని, స్థిరాస్తి బంగారం రూపంలో ఉందని ఆర్బీఐ వెల్లడించింది. ఫలితంగా నోట్ల రద్దు వల్ల పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొంది. ఈ మేరకు ఆర్టీఐ దరఖాస్తుదారుడు వెంకటేష్ నాయక్ కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ వెబ్సైట్లో ఆర్బీఐ ఇచ్చిన వివరాలను పొందుపరిచారు. పెద్ద నోట్ల రద్దు వల్ల పెద్ద ఎత్తున పేరుకుపోయిన నల్లధనం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వస్తుందని కేంద్రం చేసిన అంచనా తలకిందులైంది. 2016 నవంబర్ 8 నాటికి 500, 1000 నోట్ల రూపంలో 15,41,000 కోట్లు ఉండగా వాటిని మార్చుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువులోగా 99.9% నగదు తిరిగి వచ్చింది. కేవలం 10,720 కోట్లు మాత్రమే తిరిగి రాలేదు. నోట్ల రద్దు నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయంతో మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ ఆర్బీఐ డైరెక్టర్లపై ఒత్తిడి పెంచి తమ పంతం నెగ్గించుకుందని మండిపడింది. నోట్ల రద్దు వంటి నిరంకుశ ఏకపక్ష నిర్ణయంతో మోదీ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నోట్ల రద్దు సమయంలో కార్పొరేట్ బ్యాంకుల్లోకి అసాధారణ రీతిలో నగదు జమ కావడం, తక్కువ పన్నులున్న దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి చేరిన వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఆర్బీఐ స్వతంత్రతను కూడా కాపాడుతామని చెప్పారు.